నమస్కారం సార్. నమస్కారం. అంటే ఈ బోనాలు ఇంత గ్రాండ్ గా జరగడానికి రీజన్ ఎవరంటారు? ప్రతిరోజు అమ్మవారిని దర్శనం చేసుకునే భక్తులు పోతారు. కానీ సంవత్సరానికి ఒకసారి అమ్మవారి గుడికి బయటకు వెళ్ళి భక్తులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా భక్తులు కానుకోనికి అమ్మవారి జగత్ రూపంలో వచ్చి భక్తుల కోసం అమ్మవారు వస్తుంది. అట్లా 11 జనాలు ఉన్నాయి. 11 గత 15 సంవత్సరాల నుంచి వేదిక ఏర్పాటు చేస్తాం. ప్రతి అమ్మవారి ఇంటికి ఆర్తి ఇవ్వడం జరుగుతుంది. అలా సంవత్సరానికి ఒకసారి హైదరాబాద్ మొత్తం తెలంగాణ నుంచి వస్తారా? హైదరాబాద్ కానీ వాళ్ళ పన్నెండు ప్రాంతాలు జాతర ఉంటుంది. ప్రాంతాల జాతర తెలంగాణ కాకుండా అటు కర్ణాటక ఎందుకంటే అది టీఆర్ఎస్ గవర్నమెంట్ రాష్ట్ర పండుగ డిక్లేర్ చేసింది. తెలంగాణ రాష్ట్ర పండుగ డిక్లేర్ వస్తున్నారు. అంటే జాతర అనగానే గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవలు ఎట్లాగా మేనేజ్ చేస్తారు మీరు? సహకరిస్తుంది. ఇంకో వాళ్ళకి సహకరిస్తాము. గత 15 సంవత్సరాలు ఇంతవరకు ఎటువంటి పుట్ట పట్టడం కాదు. అన్ని మరి ఇలాంటి సిచ్యువేషన్ లో దొంగతనాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, సో జరగకుండా మీరు ఏమైనా తీసుకున్నారా సెక్యూరిటీ లాంటిది? దొంగతనాలు అంటే కొంతమంది వస్తారు. ఎందుకంటే ఎక్కడైతే మంచి ఉంటుందో ఆ చెడు కూడా ఉంటుంది. కంపల్సరీ కొంతమంది వస్తారు. కొంతమంది వస్తువులు పోతాయి, పర్సులు కూడా పోతాయి, కొంతమంది చైన్ అవి పోతాయి. కానీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటుంది. ఎందుకని ఉంటారు వాళ్ళు భక్తులు చూస్తూనే ఉంటారు. ఎవరు ఏం చేస్తారు అని చెప్పేసి ఏదైనా చిన్న గొడవ అయితే కూడా పోలీసు వాళ్ళు వెళ్ళేసి అంత చెదలు పెట్టేసి అందరు మేనేజ్ చేస్తారు. ఇప్పటిదాకా ఏం కాదు పెద్దగా. అంటే మీరు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు కదా స్టేజ్ వేసి, ఏదైనా గ్రాండ్ గా మీరు మర్చిపోలేని ఏదైనా ఉందా? మర్చిపోలేనంటే ఎప్పుడు మేమున్నాను కంపల్సరీ వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. అమ్మవారికి ఘటాల వేదిక ఎప్పటికీ కూడా చేస్తాము, కంపల్సరీ చేస్తాము. అంటే గ్రేట్ మెమొరీగా ఏమైనా ఉందా మీకు? గ్రేట్ మెమరీస్ అంటే ఇక పండుగనే గ్రేట్ మెమరీ. చూస్తున్నారు కదా ఎంత రష్, ఎంత ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు. అదే మట్టు చాలా గొప్ప. అది అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏమైనా విశేషం ఉందా? ఈ గుడి అన్న మొక్కుకుంటే ఇలా మొక్కులు తీరుతాయి అన్నట్టుగా? ఖచ్చితంగా మనం చెప్పినగా ఇంతకు అమ్మవారి ఘటం మన దగ్గరకు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం మనకి ఇస్తుంది. ఆ ఆశీర్వాదం తీసుకున్నందుకు అన్ని మనకు మంచిగా జరుగుతాయి. కాబట్టి భక్తులు ఒక ప్రధానంగా నమ్ముతారు, బాగా అమ్మవారు నమ్ముతారు. కాబట్టి అందరికీ మంచిగా జరుగుతాయి. అంటే మనం గత ప్రభుత్వంలో బోనాలు చూసాము, ఈ ప్రభుత్వం కూడా బోనాలు చూసాము. ఏమైనా డిఫరెంట్ ఉందా లేకపోతే అట్లాగే కంటిన్యూస్ అవుతుందా? అది ఏం లేదు. అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు పండుగ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది ఇదే విధంగా జరుగుతుండే. కానీ ఈ గవర్నమెంట్ కూడా కొద్దిగా మంచిగా సహకరిస్తుంది. ఇలాంటి వేదిక మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.